తులసి దళం 2 అనే పుస్తకంలోంచి పత్రిక రాసిన పుస్తకం చెప్పుకుందాం. ధ్యాన జ్యోతి అనే టాపిక్. ఆయన ఏమన్నారంటే, ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మజ్యోతి వెలిగేది అన్నారు. ఆత్మజ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేది అని చెప్పారు. ఈ జ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేది అన్నారు. ధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేది. సుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది. సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది అన్నారు. వీటన్నిటికీ మూలం ధ్యానం. కనుకనే ముందుగా ధ్యాన జ్యోతిని ప్రతిరోజు వెలిగిస్తూనే ఉండాలి. అది ఆనాపాన సతితోటే ప్రారంభమవుతుంది. అంటే శ్వాస మీద ధ్యాసతోనే ప్రారంభమవుతుంది ధ్యాన జ్యోతి అని చెప్పారు ఆయన. అది విపස්සనలో అంటే ఆ స్థాయికి చేరుకున్నప్పుడు జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది. అన్నిటికీ మూలం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. జీవితంలో ఉల్లాసానికి ఉత్సాహానికి మూలం ధ్యానం. సకల ప్రాణికోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం. సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం. విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం. ఎన్ని లాభాలు చెప్పారు చూడండి. కనుక వెలిగిద్దాం ధ్యాన జ్యోతిని, సదా వెలిగిస్తూనే ఉందాం ధ్యాన జ్యోతిని. సదా మనలో మరి అందరిలో దేవాలయాల్లో విగ్రహం ముందర హారతి కర్పూరాన్ని వెలిగిస్తాం. అంటే అర్థమేంటి? ఈ దేహం అనే దేవాలయంలో మనస్సు అనే కర్పూరాన్ని కరిగించి బుద్ధి అనే జ్యోతిని వెలిగించాలి. ఆ యొక్క వెలుతురులోనే అతను తనను తాను తెలుసుకునేది. దేహంలో ఉన్న అంధకారాన్ని తొలగించాలి. దేహంలో ఉన్న అంధకారం అంటే దేహంలో ఉన్న మలినం, అంటే పూర్వజన్మ కృత పాప ఫలితం. ప్రతి ఇంట్లోనూ వెలగాలి ధ్యాన జ్యోతి. ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి. నిత్య రోగి అయినవాడు నిత్య భోగిగా వెలసిల్లాలంటే వెలగాలి ధ్యాన జ్యోతి. అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ సందేశంలో ఎన్ని రకాల లాభాలు చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. ఆయన రాసిన పుస్తకాలన్నీ ధ్యానం వల్ల లాభాలేనండి. అన్నీ కూడా శ్వాస మీద ధ్యాస వల్లే. అంటే ఆనాపానసతి చేస్తేనే పొందుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.